ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, నీ వెళ్ళి దీపం చూసొస్తాను. అలాగే తాతయ్య. ఇక్కడున్నావా? నీకోసమే ప్రతిరోజు తలుచుకుంటున్నాను. నిన్ను, నీ దగ్గర ఉన్న ఆధారాన్ని ఎప్పుడు నాశనం చేసే అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నాను. ముందు నిన్ను అడ్డు తొలగించుకుంటే తరువాత పెన్ ఎవిడెన్స్ని ఎలాగైనా సంపాదిస్తాను. పంతులు గారు చెప్పమ్మా. వాళ్ళలా నేల మీద తింటున్నారేంటి? అదా అమ్మా, స్వామికి ప్రసాదం నైవేద్యంగా సమర్పించి అలా ప్రసాదం సేవిస్తే స్వామివారి దయ పొందుతారని నమ్మకం అమ్మా. అమ్మా, నాకు కొంచెం ప్రసాదం పెడతారా? అయ్యో భలే భలే, రండి కూర్చోండి. కూర్చోండి. మీరు తింటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. రాక మమ్మీ, ప్రసాదం నాకు కొంచెం పెట్టవా? దాటిందంటే ఉరుముల ఉప్పెరతానే, కుదురంటేనే తానే, బెదురంటూనే లేదే, జగదాత్రి గుణమే బలమై కొలువై ఉంది తానాలా. ఎదుర చెప్పదురా హే, మాటని పడదురా హే, వెనక కడుగు పడని పడని తెగువ తనదిరా హే, ఎదుట నిలబడి నీ మదమే అనిచరా హే, పిడికి లింక బిగుసుకుంటే మాటలు ఉండవురా హే, ఒక పరి నెమ్మది ఒక పరి దూకుడు. ఈ దీపం కొండెక్కకుండా నువ్విక్కడ నుండి ఆ పైన అఖండ జ్యోతి దగ్గరికి మోకాళ్ళ మీద వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి అక్కడ అమర్చిన అగ్నిగుండంలో నడిచి ఆ తరువాత అగ్నిగుండానికి ముందున్న అఖండ జ్యోతిని వెలిగిస్తే నీ దీక్ష ముగుస్తుంది.
ముఖ్యమైన హెచ్చరిక, ఎట్టి పరిస్థితిలో ఈ జ్యోతిని కింద పెట్టకూడదు. జ్యోతి కొండెక్కకుండా పైకి వెళ్ళి అఖండ జ్యోతిని వెలిగించాలి. ఇది చాలా కష్టతరమైన పరీక్షమ్మా. గత పుష్కర కాలం నుంచి ఎవరూ ఈ దీక్షను విజయవంతంగా చేయలేకపోయారు. నువ్వు ఆ దీక్షను విజయవంతం చేస్తే నీ కోరిక తప్పకుండా ఫలిస్తుంది. విజయోస్తు. ఇక మొదలు పెట్టమ్మా. ఇంకో మాట, నీకు ఎవ్వరూ సహాయం చేయకూడదు. ఈమెకు నువ్వేమవుతావు తల్లి? చెల్లెలి స్వామి. మీ అక్కతో పాటు నువ్వు వెళ్ళొచ్చు, కానీ సహాయం చేయకూడదు. అగ్నిగుండం దగ్గరికి వెళ్ళగానే ఈ శంఖారావాన్ని ఆ శివయ్యకు వినపడేలా ఊదమ్మా. మొదలు పెట్టమ్మా. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. దీక్ష చేస్తున్నావా? నా ప్రయత్నాలన్నీ నువ్వు సుందరిలాగా వచ్చి చెడగొట్టావు. అలానే నీ ప్రయత్నాలు చెడగొట్టి నువ్వు దీక్షలో ఉన్నప్పుడు నీ దీక్షను చెడగొడతాను. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.